మూడు కేసులను సిబిఐకి ఎందుకు ఇయ్యరు? గొర్రెల స్కామ్ బాధ్యులపై చర్యలేవి? రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ ప్రశ్న. డైలీ సీరియల్ల ఫోన్ ట్యాపింగ్ కేసును సాగదీస్తున్నారని. ఇప్పుడు సరే ఓకే, బండి సంజయ్ గారు మీరు అన్నటువంటి మాటకి నిజంగా కూడా సిబిఐకి అప్పగించినట్టు అయ్యి ఉంటే ఈ కేసులను పరిష్కరిస్తాం. సో గొర్రెల స్కామ్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇంకా మరి ఫార్ములా ఈ రేస్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మీరు అన్నటువంటి సిబిఐకి ఇచ్చినట్టు అయ్యి ఉంటే మీరు ఒక అష్యూరెన్స్ ఇవ్వండి, మీరు ఒక హామీ ఇవ్వండి. ఒకవేళ కనుక మేము పరిష్కరించినట్టు అయితే ఉంటే దేనికన్నా సిద్ధమని. మీరు ఎందుకు ఇవ్వాలి సిబిఐకి? ఇప్పుడు ఇచ్చినటువంటి సిబిఐకి ఈ కేసును అప్పగించేటువంటి ఒక ప్రయత్నం చేసింది కదా. ముందుగా ఈ రిపోర్ట్ ఉంది కదా, ఘోష్ కమిషన్ సంబంధించిన ఇచ్చినటువంటి రిపోర్టు, అలాగే కాళేశ్వరం సంబంధించినటువంటి అవినీతి పైన మీరు సిబిఐ మీరు ఏందో తెలుస్తారో అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా అసెంబ్లీలో మీకు ప్రతిపాదన చేసిండు. సో ఈ కేసులు తేల్చిన తర్వాత నిజంగా దోషులకు కనుక సిబిఐ కనుక శిక్షించినట్టు అయితే ఉంటే, ఈ కేసులో దోషులు వీళ్ళని చెప్పేసి ప్రజల ముంగట కనుక నిలబెట్టినట్టు అయితే ఉంటే ఖచ్చితంగా సిబిఐకి ఎందుకు ఇవ్వరని చెప్పేసి చాలామంది ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉన్నారు. సో ముందుగా ఈ కేసును తేల్చండి. మరి ఈ కేసులన్నీ కూడా ఇప్పుడు మీ సిబిఐ చేతిలో పెట్టుకొని కేసీఆర్ను ఆడించేందుకు మాత్రమే బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామాలని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు. సో ముందుగా ఉన్నటువంటి కేసును పరిశీలించండి. పరిశీలించి దాన్ని మొత్తానికి ఏం జరిగిందనేటువంటి దానిపైన ఆధారాలను సేకరించి అలా దోషులు ఎవరు, నిర్దోషులు ఎవరు, అది ఆరోపణ లేకపోయినట్టయితే అది నిజమా అనేది మీరు తేల్చేసేటువంటి ప్రయత్నం చేయండి. దాని తర్వాత ఇంకా మిగతా ఉన్నటువంటి కేసుల సంగతి చూద్దాం. ఇప్పటి వరకు సిబిఐ ఎంతమందిని దోషులుగా తేల్చి నిలబెట్టింది భూమిలో? రేవంత్ రెడ్డి కేసు ఎక్కడ పోయింది? మరి రేవంత్ రెడ్డి కేసు సైతం కూడా ఓటుకు నోటుకు సంబంధించిన కేసు ఎక్కడ పోయింది? ఎన్ని రోజులు సాగదీస్తారు? సో అంటే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్రం గుప్పిట్లో కేంద్రం యొక్క జేబు సంస్థలుగా మారిపోయాయని ఇప్పటికే చెప్తా ఉంటారు. ఐటీ కానీ సిబిఐ కానీ ఇవన్నీ కూడా చేరిపోయాయని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి సో మీది మీరు నిరూపించుకోవాలంటే ఈ కేసుని ముందుగా మీకు ఇప్పుడు అప్పగించేటువంటి ఈ కాళేశ్వరం కేసుని దాన్ని తేల్చేయండి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందం, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ఫార్ములా ఈ రేసులో అవకతవకలు, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిబిఐ విచారణను ఎందుకు కోరడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవకతవకలపై జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ నివేదిక ఇచ్చింది కదా, దాన్ని ఎందుకు దాచిపెట్టారు? ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆధారాలు సిబిఐకి ఇవ్వాలన్నారు. ఈ మేరకు ఆయన కార్యాలయంలో ప్రకటన విడుదల చేసింది. గొర్రెల స్కామ్లో 100 కోట్ల అవినీతి బయటపడ్డ బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ప్రజాధనాన్ని దోచుకున్న దొంగలను ఎందుకు జైలుకు పంపడం లేదు? వాళ్ళ ఆస్తులను ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు? ఫార్ములా ఈ రేస్ స్కామ్ పేరుతో ప్రతిసారి ట్విట్టర్ టిల్లును విచారణకు పిలిచి డ్రామాలు ఆడుతున్నారే తప్ప చర్యలేవి? అవినీతి జరిగిందని మీరే అనేకసార్లు చెప్పారు కదా, ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఈ స్కామ్ లో విదేశీ సంస్థ పాత్ర ఉంది కదా, మరి ఈ కేసును సిబిఐకి విచారణ ఎందుకు ఇవ్వడం లేదు అని సంజయ్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును 2 ఏళ్ల నుంచి డైలీ సీరియల్లకు సాగదీస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందని. సరే, కాంగ్రెస్ పార్టీ నిజంగానే డ్రామాలు ఆడుతుంది అనుకుందాం, ఇప్పుడైతే మరి డ్రామాలు ఆడకుండా ఒక రకంగా ఒక ప్రయత్నం అయితే, ఒక కేసు అయితే ఇప్పుడు మీరు అన్నటువంటి విద్యుత్ సంబంధించినటువంటి కొనుగోలు అంశమే కానీ, గొర్రెల స్కామే కానీ, ఫోన్ ట్యాపింగే కానీ, ఫార్ములా సంబంధించినటువంటి రేసే కానీ, సో ఇది నిజంగా వీళ్ళు పరిష్కరించకుంటే ఈ కేసులను ఈ విధంగానే సాగదీసుకుంటూ ఉండేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రేపు రేవంత్ రెడ్డిని నిలదీసేటువంటి ఆస్కారం తెలంగాణ సమాజం తీసుకుంటుంది. ఆ బాధ్యత తెలంగాణ సమాజం కర్రుగాల్చి వాత ఎట్లా పెట్టాలను రానున్నటువంటి రోజులలో వీళ్ళు ఒక్కటే ఇల్లు, ఈ దొంగలు ఏదో ఊర్లు పంచుకున్నట్టుగా ఏ ఒక్కరిని కూడా రేవంత్ రెడ్డి శిక్షించలేదు. కాబట్టి ఆ దొంగల బ్యాచ్లోనే ఇంకో దొంగ చేరిండని చెప్పేసి ప్రజలు భావిస్తారు. అప్పుడు బలంగా శిక్షించకపోతే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. ఏది చెర్లపల్లి చెంచల్గూడల జైల్లో వీళ్ళకు కేవలం కేసీఆర్ ఫ్యామిలీకి, కల్వకుంట్ల ఫ్యామిలీకి. మరి ఎక్కడికి పోయిందో అర్థం కాదు. దాని తర్వాత రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఇంతకంటే పెద్ద శిక్ష ఉంటుందా? ఆయన ఫామ్ హౌస్లో ఉన్న ఒకటే, జైల్లో ఉన్న ఒకటే అని చెప్పేసి ఏదో కొంత సానుభూతి చూపెట్టేటువంటి ప్రయత్నం చేసిండు కేసీఆర్ పైన. సో ఈ రకంగానే కేటీఆర్కి అయిపోయింది. కేటీఆర్ ఫార్ములా ఈ రేసులో ఆయన శిక్షించకపోతే
మీరు కాంప్రమైజ్ పాలిటిక్స్ కనుక చేసుకుంటే జనాలు ఏ విధంగా చేయాలో జనాలకు తెలుసు, వాళ్ళకు క్లారిటీతో ఉన్నారు. సో ఇప్పుడు మీ బాధ్యత కూడా ఉంది, బండి సంజయ్ గారు మీ బాధ్యత కూడా ఉన్నది ఇప్పుడు. సో సిబిఐకి కేసుకు అన్ని అప్పగించాలని చెప్పేసి కోరుతున్నటువంటి మీరు మీ చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి దీనిపైన నిజాలు తేల్చేయండి అని చెప్పేసి ఏదైతే ఈ సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రో దీనిపైన మీరు విచారణ చేపట్టి దీనిపైన నిజాలు జనాలకు చెప్పి మీ చిత్తశుద్ధిని నిరూపించుకున్నటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు బీజేపీ పార్టీ పైన నమ్మకం, అలాగే సిబిఐ దర్యాప్తు సంస్థల పైన ప్రజలకి ఇంకా నమ్మకం కానీ ధైర్యం కానీ ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. సో ఆ కేసును తేల్చిన తర్వాత ఇక ఈ విషయాలు మాట్లాడితే బాగుంటుంది. సో ఈ 3 కేసులను సిబిఐకి ఇస్తే ఇప్పుడు కేసీఆర్ జుట్టు బీజేపీ చేతిలో కేంద్రం చేతిలో ఉంటుంది, అప్పుడు ఈ జుట్టు పట్టుకుని ఎట్లయినా ఆడించవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఈ కేసును అప్పగించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు బీజేపీ నేతలు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల యొక్క వాదన.